ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదార విందముల దగ్గర మనందరం కూడా ప్రతినిత్యము ధర్మార్థ కామ మోక్ష ప్రతిపాదకమైన పంచమ వేదంగా పరిగణించబడిన పవిత్రాతి పవిత్ర గ్రంథమైన మహాభారత గ్రంథాన్ని పారాయణ చేసుకుంటూ ఉన్నాం. అందున విశిష్టమైన జ్ఞానప్రదమైన అరణ్య పర్వ అనేటటువంటి 18 పర్వంలో 3వ పర్వని అవిచ్ఛిన్నంగా పారాయణ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దుర్లభం భారతే జన్మ అని చెప్పుకున్నాం. అలాగే భారతంలో లేనటువంటిది ఇంకెక్కడా లేదు. ఇంకెక్కడైనా ఏదైనా కనిపిస్తే అది ఖచ్చితంగా భారతంలోనే మనకి ప్రత్యక్షమవుతుంది అని కూడా చెప్పుకున్నాం. వేద సారంగా పరిగణించబడేటటువంటి ఇతిహాసముల్లోకెల్లా ఉత్తమమైనటువంటి గొప్పదైనటువంటి ఇతిహాసంగా పరిగణించబడేటటువంటి మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే అని చెప్పినట్లుగా గ్రంథ రూపంలోనూ పెద్దది, జ్ఞాన రూపంలో అత్యంత భారంగా ఉండేటటువంటిది అయిన ఈ మహాభారతాన్ని మనం ఇక్కడ ప్రతినిత్యం పారాయణ చేసుకుంటూ దాంట్లో ఎన్నో ధర్మాలని, ఎన్నో ఆర్థికమైనటువంటి విషయములని, ఎన్నో ఇష్టప్రదమైనటువంటి విషయములని, అనిష్ట పరిహారకములైనటువంటి విషయములని తెలుసుకుంటూ ఉన్నాం. ఇంతటి భాగ్యాన్ని మనకు కలగజేసినటువంటి స్వామివారికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం? కేవలం హే స్వామిన్, ఎప్పటికీ మీ భక్తులంగా మమ్మల్ని అనుగ్రహించు, ఈ భాగ్యం పునఃపునః మాకు ఇవ్వు అని చెప్పి ప్రార్థించడం తప్ప వేరొక ఏ విధమైనటువంటి పనిని చేయలేనటువంటి అసమర్థులం మనందరం కూడా. అయినా మన యందు భక్తితో, మన యందు ఉన్నటువంటి ఏదైతే స్వామివారి యందలి నిశ్చలమైన భక్తి విశ్వాసం ఉన్నాయో వాటిని చూచి తన భక్త కోటిలో మనకి ఒకరిగా అవకాశం ఇచ్చి మనల్ని ప్రతినిత్యము కూడా కన్నబిడ్డవలే పరిపాలిస్తూ ఉన్నటువంటి అనాథనాథుడైన శ్రీనివాసస్వామి వారి అనుగ్రహాన్ని మనం ప్రతినిత్యం పొందే ప్రయత్నం చేద్దాం. ఈ పారాయణ ఫలమంతా కూడా ఆయన పాదార విందముల దగ్గర ధారపోసి ఆయన అనుగ్రహం ఒక్కటే మాకు చాలు అనేటటువంటి సత్సంకల్పంతో ఈనాటి మన పారాయణాన్ని మనందరం చక్కగా ఆరంభించుకుందాం. శ్రీవారి పరిపూర్ణ అనుగ్రహ పాత్రులమవుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయ. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా
ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ద్విసప్తతితమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథాబ్రవీద్బాహుకస్తం సంఖ్యాయ చ బిభీతకం తతో విదర్భాన్ యాస్యామి కురుష్వైనవం వచో మమ. అకామ ఇవ తం రాజా గణయస్వేత్యువాచః ఏకదేశం చ శాఖాయాః సమాదిష్టం మయా నఘ. గణయస్వాశ్వతత్వజ్ఞతతస్త్వం ప్రీతిమావహ. సోవతీర్యర్థాత్తూర్ణం శాతయామాస తం ద్రుమం. తతః స విస్మయావిష్టః రాజానమిదమబ్రవీత్. గణయిత్వా యథోక్తాని తావంత్యేవ ఫలాని తు. అత్యద్భుతమిదం రాజన్ దృష్టవానస్మి తే బలం. శ్రోతుమిచ్ఛామి తాం విద్యాం యయైతజ్ఞాయతే నృప. తమువాచ తతో రాజా త్వరితో గమనే నృప. విద్యక్షహృదయజ్ఞం మాం సంఖ్యానే చ విశారదం. మహారాజా, మీరు ఇన్ని ఆకులు ఇన్ని పళ్ళు ఉన్నాయని చెప్పారు. 5 కోట్ల ఆకులు, 2095 పళ్ళు తాండ్ర చెట్టుకి ఉన్నటువంటి 2 కొమ్మల్లో దాగి ఉన్నాయి అని దూరం నుంచే చెప్పారు. నేను పళ్ళని లెక్కిస్తాను అన్నాడు నలమహారాజు. మనం త్వరగా వెళ్ళాలయ్యా అన్నాడు ఋతుపర్ణ మహారాజు. అబ్బెబ్బే లెక్కించిన తర్వాతే వెళ్దామన్నాడు ఈయన. సూర్యోదయానికల్లా అక్కడ ఉండాలి, పద త్వరగా వెళ్దాం, నిన్ను ప్రార్థిస్తున్నా అన్నాడు ఈయన. లేదు లేదండి, పళ్ళు లెక్కిస్తాను, లెక్కించి అవి ఎన్నున్నాయో చూస్తాను అన్నాడు ఈయన. ఇలా వీళ్ళిద్దరి మధ్య జరుగుతూ ఉంటే అప్పుడు బాహుకుడు అన్నాడు, వార్ష్ణేయుడున్నాడు కాబట్టి అతను తీసుకుని బయలుదేరి వెళ్ళండి మీరు అని. నువ్వు తీసుకుని వెళ్తేనే విదర్భకి వెళ్ళగలగాలి, నీలాంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు భూప్రపంచంలో మనగొళ్ళాడు, కాబట్టి నీతోనే వద్దామనుకుంటున్నాను, నిన్ను నేను శరణు వేడుతున్నానయ్యా. శీఘ్రంగా రేపొద్దున సూర్యోదయానికి మనం అక్కడికి వెళ్ళేటట్టుగా ఉండాలి, కావున బయలుదేరదాం పద అనేటప్పటికీ అప్పుడు అథాబ్రవీద్బాహుకస్తం సంఖ్యాయ చ బిభీతకం అంటున్నాడు బాహుకుడు. మహానుభావ మహారాజా, పండ్లని ఎన్ని పళ్ళున్నాయో లెక్కించి వెంటనే మనం బయలుదేరి విదర్భకి వెళ్ళిపోదాం, విదర్భ చేరుకుంటాం, దాంట్లో సందేహం లేదు. పళ్ళు అన్ని ఉన్నాయో లేదో నేను చూస్తాను, కావున నా మాట మన్నించండి, ఒక్కసారి నాకు ఆ చెట్టుకి అన్ని పళ్ళు ఉన్నాయో లేదో లెక్కించేటటువంటి అవకాశం ఇవ్వండి అని చెప్పి కోరుకున్నాడు. ఇక ఋతుపర్ణ మహారాజుకి ఇష్టం లేకపోయినా సరే అకామ ఇవ తం రాజా గణయస్వ ఇత్యువాచ. ఇష్టం లేకపోయినా సరే లెక్కించు, ఏం చేస్తాం, నువ్వు ఆ లెక్క తేలకుండా రథం ఎక్కేట్టుగా లేవు కాబట్టి లెక్కించుకో అన్నట్లుగా ఆయనని వెంటనే అన్నాడు. ఒక కొమ్మ తీసుకో, ఆ కొమ్మలో కొంత భాగాన్ని లెక్కించి అన్ని ఉన్నాయో లేదో నిశ్చయం చేసేసుకో, అప్పటికే నీకు అర్థమవుతుంది కదా అన్నాడు ఈయన మహారాజు. వెంటనే బాహువుడు రథం దిగాడు, చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ఓ కొమ్మను నరికి లెక్క పెట్టాడు. ఈయన చెప్పిన మొత్తం పళ్ళు ఇన్ని 2095 అని అంటే అందులో
సరిగ్గా ఆ కొమ్మకి ఎన్ని ఉండాలో అన్ని పళ్ళు కనిపించినాయి. ఆశ్చర్యపోయాడు. వెంటనే ఋతుపర్ణ మహారాజు చెప్పినట్లుగా అక్కడ పళ్ళు ఉండడంతో 2 పళ్ళు 2 శాఖలు అంటే 2 కొమ్మలు ఉన్నాయనుకున్నాం. 2 కొమ్మలకి 2095 పళ్ళు ఉంటాయి అని అనుకున్నాం. దాంట్లో ఒక కొమ్మకి సరిగ్గా దాంట్లో సగంగా సరిపోయేటటువంటి పళ్ళు కనిపించినాయి. ఆశ్చర్యపోయి వెంటనే అత్యద్భుతమిదం రాజన్, మహారాజా అత్యద్భుతమైనటువంటిది మీ విద్య. మీ విద్యాబలాన్ని నేను ప్రత్యక్షంగా ఇప్పుడు చూశాను. అసలు ఏ విద్యతోటి మీరు ఇలా ఈ సంఖ్యని చెప్పగలుగుతూ ఉన్నారో ఆ విద్య ఏమిటో నేను వినాలని అనుకుంటున్నానండి అని చెప్పి అన్నాడు బాహుకుడు. అప్పుడు ఋతుపర్ణ మహారాజు ప్రయాణానికి తొందర చేస్తూనే ఇంక బయలుదేరదాం, నీ యొక్క సంశయం తీరింది కదా, అన్నీ ఉన్నాయి కదా అక్కడ అంటూ చెప్తూనే వెంటనే అంటూ ఉన్నాడు, ఆ విద్య పేరు అక్షహృదయం అని చెప్పి అంటారు. అలాగే నాకు సంఖ్యా విశారదుడు అని చెప్పి కూడా ఓ పేరుందయ్యా. అంటే సంఖ్యాకథన శాస్త్రం అంటారు. అలాగే అక్షహృదయ శాస్త్రము అని అంటారు. అక్షహృదయము అని అంటే అక్ష అంటే పాచికలు అని అర్థం. వాటి యొక్క అభిమాని దేవత ఏదైతే ఉంటుందో మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, నీళ్ళకి చెట్లకి పుట్టలకి గుట్టలకి అన్నిటికీ కూడా వాటికి ఒక్కొక్క అభిమాన దేవత ఉంటారు. మన వేదంలో కానీ పురాణాల్లో కానీ శాస్త్రముల్లో కానీ చెట్టు మాట్లాడింది అంటే చెట్టు వచ్చి మాట్లాడదు, చెట్టుకంటూ అభిమాని దేవత ఉంటారు, ఆ దేవత మాట్లాడినట్లు భావించారు. నీళ్లు మాట్లాడినాయి అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది మనకి. నీళ్లు అంటే నీళ్లు మాట్లాడినాయి అని కాదు, నీళ్లకి అభిమాని దేవత అయినటువంటి వరుణుడు మాట్లాడాడని, గాలి తీసుకుంటే గాలికి అభిమాని దేవత అయిన వాయుదేవుడు మాట్లాడాడని ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళాలి అని చెప్పి అనుకున్నాం కదా. అలాగే ఇక్కడ కూడా అక్షములు అని అంటే పాచికలు అని అర్థం. పాచికలకి ఒక అభిమాని దేవత ఉంటాడు. ఆ అభిమాని దేవత యొక్క హృదయాన్ని వశపరుచుకోవడం అనేటటువంటి దాన్నే అక్షహృదయ శాస్త్రము అంటారు. అలాగే సంఖ్యాకథన శాస్త్రము అని చెప్పి ఒక పరిమాణంలో ఓ రాశిగా మనం కొన్ని బియ్యపు గింజల్ని అక్కడ పెట్టామనుకోండి, ఆ రాశిని బట్టి అంటే ఎంత పెద్దగా ఉన్నదో చూసి దాన్ని బట్టి ఎన్ని గింజలు దాంట్లో ఉండవచ్చు. లేదు మినపగింజల్ని పెట్టామనుకోండి, దాని యొక్క పరిమాణం బట్టి అందులో ఎన్ని మినపగింజలు ఉండవచ్చు. లేదు కొన్ని కట్టె పుల్లలు తీసుకొచ్చి పడేసామనుకోండి, ఆ మొత్తం రాశిని చూసి ఇగో ఈ కట్టె పుల్లల్లో ఇన్ని ఉండవచ్చు కట్టె పుల్లలు అని చెప్పి చెప్పగలడం. దాన్ని సంఖ్యాకథన శాస్త్రము అని చెప్తారు. పూర్వకాలంలో మన యొక్క భారతదేశంలో ఈ విద్యలన్నీ కూడా అలరారుతూ ఉండేవి. అందరికీ కూడా చాలామందికి తెలిసినటువంటి విద్యలు, చాలా విశిష్టమైనటువంటి విద్యలు. అవి కాలక్రమంలో మరుగున పడిపోయినాయి, ఇప్పుడు సుమారుగా అందుబాటులో లేవు. అటువంటి అక్షహృదయము తెలిసినటువంటి వాడిని నేను, ఇటు సంఖ్యాకథన శాస్త్రము తెలిసినటువంటి వాడిని నేను అని చెప్పి ఋతుపర్ణ మహారాజు బాహుకుడితోటి అనగా నలమహారాజుతో చెప్పాడు. ఆ పైన బాహుకస్తం ఉవాచాథ దేహి విద్యామిమాం మమ మత్తోపి చాశ్వహృదయం గృహాణ పురుష ఋషభ. ఋతుపర్ణస్తతో రాజా బాహుకం కార్యగౌరవాత్ హయజ్ఞానస్య లోభాచ్చ తం తథేత్యబ్రవీద్వచః. యథోక్తం త్వం గృహాణేదం అక్షాణాం హృదయం పరం నిక్షేపో మే అశ్వహృదయం త్వయి తిష్టదు బాహుక. ఏవముక్త్వా దదౌ విద్యాం ఋతుపర్ణో నలాయ వై. తస్యాక్షహృదయజ్ఞస్య శరీరాన్నిసృతః కలిః కర్కోటక విషం తీక్ష్ణం ముఖాత్ సతతముద్వమన్. కలేస్తస్య తదార్తస్య శాపాగ్నిః స వినిసృతః. సతేన కర్షితో రాజా దీర్ఘకాలమనాత్మవాన్. తతో విషవిముక్తాత్మా స్వం రూపం అకరోత్ కలిః. తం శప్తుం ఐచ్ఛత్ కుపితః నిషధాధిపతిర్నలః. ఋతుపర్ణ మహారాజు
తనకి వచ్చినటువంటి విద్యల గురించి ఈ విధంగా చెప్పిన వెంటనే బాహుకుడు ఈ ఋతుపర్ణ మహారాజుతో అన్నాడు, మహానుభావ, అక్షహృదయం అని చెప్పి అన్నారే, పాచికలు ఎలా వెయ్యాలి, ఆ అక్షహృదయ శాస్త్రం బాగా తెలిస్తే, అక్షహృదయం అనేటువంటి విద్య వస్తే మనం ఎలా వెయ్యాలనుకుంటే అలా పడుతూ ఉంటాయట పాచికలు. కాబట్టి అటువంటి అక్షహృదయాన్ని నాకు అనుగ్రహించు, ఎందుకంటే ఈయన ఓడిపోయిందే వాటి వల్ల, కావున అది అనుగ్రహించు. నా దగ్గర అశ్వహృదయ విద్య ఉంది, అంటే ఒక గుర్రం ఎంత వేగంగా వెళ్ళగలదు, దాని యొక్క తీరుతునులు ఏమిటి, దాని యొక్క విధానం ఏమిటి, అది నేను నీకు ఇస్తాను, నువ్వు నా దగ్గర నుంచి తీసుకో. ఇలా నీ దగ్గర ఉన్న అక్షహృదయం నాకు, నా దగ్గర ఉన్న అశ్వహృదయం నీకు, ఇద్దరం కూడా విద్యల్ని మార్చుకుందాము అని చెప్పి ప్రార్థించాడు. వెంటనే ఋతుపర్ణ మహారాజు ఓ పక్కేమో పరిగెట్టుకుంటూ వెళ్ళాలి విదర్భ రాజ్యానికి, అలాగే ఓ పక్క అశ్వహృదయం అనేటటువంటి విద్యని పొందాలి అనేటువంటి కోరిక ఉంది, ఓ పక్క తొందర, ఓ పక్క అశ్వహృదయం పొందాలనేటువంటి ఆశ. ఈ రెండింటి వల్ల వెంటనే తప్పకుండా నా దగ్గర ఉన్నటువంటి అక్షహృదయం నీకు ఇస్తాను, నీ దగ్గర ఉన్నటువంటి అశ్వహృదయాన్ని నేను తీసుకుంటాను అని చెప్పి అంగీకారం తెలిపాడు. ఆ తరువాత అక్షహృదయాన్ని నువ్వు తీసుకోవయ్యా, నాకేమో అశ్వహృదయాన్ని బోధించు అని చెప్పి ప్రసాదించు అని చెప్పి ఆయన బాహుకుడికి ముందుగా అక్షహృదయాన్ని ఉపదేశం చేశాడు. ఈ అక్షహృదయం సంఖ్యాకథన శాస్త్రం అని చెప్పి 2 విద్యలు ఉన్నాయి ఋతుపర్ణ మహారాజులో. సంఖ్యాకథనం అనేటటువంటి దాన్ని తీసుకోవాలి అనుకోలేదు నలమహారాజు, కేవలం అక్షహృదయం మాత్రమే నాకు కావాలి అని చెప్పి అడిగాడు. ఏమిటి తాత్పర్యము అంటే, ఒక రాశిని బట్టి ఇన్ని ఉంటాయి అందులో అని చెప్పడం అనేటటువంటి విద్య వల్ల ఈయనకి గొప్ప ప్రయోజనం ఏమీ లేదు. అక్షహృదయం తెలుసుకుంటే భవిష్యత్తులో మళ్ళీ తన యొక్క సోదరుడు తన మీదకి జూదానికి వచ్చినా తను అతన్ని ఓడగొట్టవచ్చు అనేటువంటిది ఒక అర్థం. రెండవది అక్షహృదయం, సంఖ్యాకథన శాస్త్రం, ఈ రెండిట్లో ఏది గొప్ప విద్య అంటే అక్షహృదయమే గొప్ప విద్య. కావున అటువంటి విద్యని ఈయన ఆ ఋతుపర్ణ మహారాజు దగ్గర నుంచి పొందాడు. పొందిన మరుక్షణం ఎప్పుడైతే అశ్వహృదయాన్ని మొత్తాన్ని నలమహారాజు తీసుకున్నాడో, అక్షహృదయం అంతా కూడా ఎప్పుడైతే ఋతుపర్ణ మహారాజు ఉపదేశించాడో, ఇంకా ఈయన అశ్వహృదయం ఉపదేశించాలి, అక్షహృదయాన్ని మొత్తాన్ని తీసుకున్నాడు. తీసుకున్న మరుక్షణం తస్యాక్షహృదయజ్ఞస్య శరీరాన్నిసృత కలిహి. ఎప్పుడో మూత్రానికి వెళ్ళి వచ్చి కాళ్ళు కడుక్కోకుండా సంధ్యావందనం చేసినందువల్ల ఆ పాపం ఒకటి కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి నలమహారాజు అస్పృశ్యుడైనప్పటికీ కూడా ఇటువంటి వైదిక కార్యక్రమాన్ని చేశాడు కాబట్టి ఇటువంటి వాడి ఎందు ఇప్పుడు నేను వెళ్ళి తిష్ట వేసుకుని కూర్చోవచ్చు అని చెప్పి 12 సంవత్సరాల పాటు ఎదురు చూసి చివరికి ఈ చిన్న తప్పుని ఆసరాగా చేసుకుని తన యందు వచ్చి కూర్చున్నటువంటి కలి ఎవరైతే ఇన్నేళ్ల పాటు పట్టి పీడిస్తూ ఉన్నటువంటి వాడున్నాడో ఆ కలి ఈ బాహుకుడు అనగా మన నలమహారాజు యొక్క శరీరం నుంచి ఒక్కసారి బయటకు వచ్చేశాడు. ఆ నలమహారాజు శరీరంలో కలి ఉన్నందువలనే ఇన్ని కష్టాలు పడ్డారు నలదమయంతులిద్దరూ కూడా. అక్షహృదయం ఎప్పుడైతే వెళ్ళిందో కలి బయటకు వచ్చేశాడు, ఆయనలో ఉండలేకపోయాడు. ఎలా వస్తున్నాడు అంటే కర్కోటక విషం తీక్ష్ణం ముఖాత్ సతతముద్వమన్. ఈ కర్కోటకుడు కాటు వేసినప్పుడు ఈ కర్కోటకుడు విషం ఉన్నదే, ఆ విషమంతా కూడా నలమహారాజు శరీరంలో వెళ్ళలేదట, ఇదంతా కలి దగ్గరికి వెళ్ళిందట. ఆ కలి ఈ యొక్క విషాన్ని మొత్తాన్ని కూడా భరిస్తూ కూర్చున్నాడట. ఇప్పుడు ఈ నలమహారాజు నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ కలి ఆ కర్కోటకుడు యొక్క విషాన్ని నోట్లోంచి నురగలుగా కక్కుతూ బయటికి వచ్చాడట. బయటికి వచ్చి ఎదురుగా నుంచున్నాడు. అలా వచ్చేటప్పటికి వెంటనే నలమహారాజు ఇంతవరకు ఈ కలి వల్ల బాధ పెట్టబడినటువంటి వాడు కొంత సాంత్వన పొంది ఎదురుగా ఉన్నటువంటి కలి స్వరూపాన్ని చూశాడు. తన నుంచి బయటపడ్డాడు, ఆనందపడ్డాడు, ఆగ్రహించాడు కూడా.
ఇన్నేళ్ల పాటు నాలో ఉండి నా యొక్క శరీరాన్ని ఇంత ఇబ్బంది పెట్టి నా బుద్ధిని చెడగొట్టి నన్ను కార్యభ్రష్టుణ్ణి చేస్తావా అని చెప్పి, పైగా ధర్మభ్రష్టుణ్ణి చేస్తావా అని చెప్పి ఆగ్రహించి వెంటనే శపిద్దాము అని చెప్పి సిద్ధపడ్డాడు. బాహుకుడిగా ఉన్నటువంటి నలమహారాజు తన నుంచి బయటపడ్డ కలిని చూచి వెంటనే తమువాచకలిర్భీత వేపమాన కృతాంజలి కోపం సంయచ్చ నృపతే కీర్తిం దాస్యామితే పరాం. ఆ కలి వెంటనే రెండు చేతులు కూడా జోడించాడు. జోడించి స్వస్వరూపాన్ని పొందిన తర్వాత, నలమహారాజా నువ్వు నన్ను శపించవద్దయ్యా, నిగ్రహించుకో కొంచెం. నువ్వు నన్ను శపించినట్లయితే నా పరిస్థితి చాలా ఇబ్బందిగా మారుతుంది. నీకు అఖండమైన కీర్తి వచ్చేట్టుగా నేను చేస్తాను. నన్ను మాత్రం నువ్వేం చెయ్యవద్దు, నన్ను క్షమించు అని చెప్పి కలి సాక్షాత్తుగా ఈ నలమహారాజుని ప్రాధేయపడ్డాడు, బతిమాలాడు. నలమహారాజు శపిస్తాడేమో అని చెప్పి భయపడుతూ ఉన్నాడు. ఆ పైన నలమహారాజు శపించాడా లేక వదిలిపెట్టాడా? కలి ఏ విధంగా మహాకీర్తిని తెచ్చిస్తానన్నాడు? ఆ పైన వీళ్ళ ప్రయాణం ఏమైంది, ఎలా వీళ్ళు విదర్భరాజ్యానికి చేరుకున్నారో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా విందాం. ఈనాటి శ్లోకములని ఆచార్యముఖంగా చక్కగా పారాయణ చేస్తూ నలమహారాజ కీర్తనం కలినాశనం అనేటటువంటి మాటని గుర్తుపెట్టుకుంటూ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస స్వామి వారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. అథాబ్రవీద్ బాహుకస్తం సంఖ్యాయ చ బిభీతకం ఆయత విభీతకం తతో విదర్భాన్ యాస్యామి తదో విదర్భాని యాస్యామి కురుష్వైవం వచో మమ పురుష్వైవం వచో మమ అకామ ఇవ తం రాజా అకావతైవ రాజా గణయస్వేత్యువాచః గరయస్వేత్యువా తవ ఏకదేశం చ శాఖాయాః ఏకదేశం చ శాఖాయాః సమాదిష్టం మయా నఘా సమాధిష్టం మయా నఘా గణయస్వాస్వతత్వజ్ఞ గణయశ్వాశ్వతత్వజ్ఞ తతస్త్వం ప్రీతిమావహ తతస్త్వం ప్రీతిమావహ సోవతీర్య రథాత్తూర్ణం సోవతీర్య రథాత్తూర్ణం శాతయామాస తం ద్రుమం శాతయామాస తం ద్రుమం తతః స విస్మయావిష్టో తతః స విస్మయావిష్టో రాజానమిదమబ్రవీత్ రాజానమిదమబ్రవీత్ గణయిత్వా యథోక్తాని గణయిత్వా యథోక్తాని తావంత్యేవ ఫలాని తు తావంత్యేవ ఫలాని తు అత్యద్భుతమిదం రాజన్ అత్యద్భుతమిదం రాజన్ దృష్టవానస్మి తే బలం దృష్టవానస్మి తే బలం శ్రోతుమిచ్ఛామి తాం విద్యాం శ్రోతమిచ్ఛామి తాం విద్యాం యయైతజ్ఞాయతే నృపా యయైతద్ జ్ఞాయతే నృప తమువాచ తతో రాజా తమువాచ తతో రాజా పరితో గమనే నృపా పరితో గమనే నృప విధ్యక్ష హృదయజ్ఞం మాం విధ్యక్ష హృదయజ్ఞం మాం సంఖ్యానే చ విశారదం సంఖ్యానే చ విశారదం బాహుకస్తమువాచాధ బాహుకస్తమువాచాథ దేహి విద్యామిమాం మమ దేహి విద్యామిమాం మమ మత్తోపి చాస్వహృదయం మత్తోపి చాశ్వహృదయం గృహాణ పురుషర్షభ గృహాణ పురుషర్షభ ఋతుపర్ణస్తతో రాజా ఋతుపర్ణస్తతో రాజా బాహుకం కార్యగౌరవాత్ బాహుకం కార్యగౌరవాత్ అయజ్ఞానస్య లోభాచ్చ హయజ్ఞానస్య లోభాచ్చ తం తథేత్యబ్రవీద్వచః తంతథేత్యబ్రవీద్వచః యథోక్తం త్వం గృహాణీదం యథోక్తం త్వం గృహాణేదం అక్షాణాం హృదయం పరం అక్షాణాం హృదయం పరం
నిక్షోపమే స్వహృదయం నిక్షేప్యోమేష్వహృదయం త్వయి తిష్టతు బాహుకా త్వయి తిష్టతు బాహుకా ఏవముక్త్వా దదౌ విద్యాం ఏవముక్త్వా దదౌ విద్యాం ఋతుపర్ణోపలాయ వై ఋతుపర్ణో నలాయ వై తస్యాక్షహృదయజ్ఞస్య తస్యాక్షహృదయజ్ఞస్య శరీరాన్నిసృతః కలిః శరీరాన్నిసృతః కలిః కర్కోటక విషం తీక్ష్ణం కర్కోటక విషం తీక్ష్ణం ముఖాత్ సతతముద్వమన్ ముఖాత్ సతతముద్వమన్ కలేస్తస్య తదార్తస్య కలేస్తస్య తదార్తస్య శాపాగ్నిః స వినిసృతః శాపాగ్నిః స వినిసృతః సతేన కర్షితో రాజా సతేన కర్షితో రాజా దీర్ఘకాలమనాత్మవాన్ దీర్ఘకాలమనాత్మవాన్ తతో విష విముక్తాత్మా తతో విష విముక్తాత్మా స్వం రూపమకరోత్కలిః స్వం రూపమకరోత్కలిః తం శప్తుమైచ్ఛత్కుపితః తం శప్తుమైచ్ఛత్ కుపితః నిషధాధిపతిర్నలః నిషధాధిపతిర్నలః తమువాచ కలిర్భీతో తమువాచ కలిర్భీతో వేపమానః కృతాంజలిః వేపమానః కృతాంజలిః కోపం సంయచ్చ నృపతే కోపం సంయచ్చ నృపతే కీర్తిం దాస్యామి తే పరాం కీర్తిం దాస్యామి తే పరాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ అన్నమాచార్య ప్రాయుడు కళాకారులందరితో కలిసి గోవిందనామ సంకీర్తనాన్ని మనందరం పరమభక్తి శ్రద్ధలతో ఆచరించుకుందాం. శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనలోల గోవర్ధనోద్ధార దశరథ నందన దశముఖమర్ధన పక్షివాహన పాండవ ప్రియ మత్స్యకూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద
దరిద్ర జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర కమలదలాక్ష కామిత ఫలదా పాప వినాశక పాహి మురారే శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర శాంగ గదాధర విరజాతిరస్త విరోధి మర్ధన సాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక కాంచనాంబరధర గరుడ వాహన గజరాజ రక్షక గోవింద సేవిత వారధి బంధన సప్తగిరీశ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమ దయాకర వజ్ర కవచధర వైజయంతి మాల వడ్డిగాసులవాడ వసుదేవతనయ బిల్వ పత్రార్చిత భిక్షుక సంస్థుత శ్రీ పుంరూప శివకేశవమూర్తి గోవింద రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్ సాక్షి రూప అభిషేక ప్రియ పాప నివారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద రూప ఇహ పరదాయక
వృషభరాజ రక్షక పరమ దయాళో పద్మనాభ హరి తిరుమల వాస తులసీవనమాల శేషశాయినే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడుకొండలవాడ గోవింద నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ నాదరక్షక గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో పరమాత్మని ప్రార్థించి శ్రీవారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. లోకా సమస్తా సుఖినో భవంతు అనేటటువంటి మన సనాతన ధర్మ నినాదాన్ని మరొక్కసారి స్వామివారి సన్నిధానంలో అందరం కలిసి పాడుదాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. అధ క్షమాపణార్థనా యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.